పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఇదే మెదక్ గడ్డ నుంచి 24 గంటల్లో నువ్వు వచ్చిపోయిన 24 గంటల్లో ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నా. చాదనైతే అన్న జర విని సాయంత్రం దీనికి సమాధానం చెప్పాలి. మీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఏం చెప్పిండంటే, కులగణన మేము ఎందుకు చేస్తున్నాం తెలంగాణలో అంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలి. ఏంటి? ఎంపీటీసీలు ఇస్తాం, సర్పంచులు ఇస్తాం, వార్డు మెంబర్లు ఇస్తాం, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇస్తాం. గివి కావు మహేష్ కుమార్ గౌడ్ గారు. జనగణన చేసినామని చెప్తురు కదా, జనాభాలో సగం బీసీ బిడ్డలు ఉన్నారని చెప్తురు కదా. అయ్యా పోయి నువ్వు అడగాల్సింది మమ్ముల్ని కాదు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ లో రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఇయాలకి ముఖ్యమంత్రితో కలిస్తే 15 మంది ఉన్నారు మంత్రులు. ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు మంత్రులు. ఎన్ని ఉండాలి? ఎవరికి ఎన్ని ఉంటే వాళ్ళకి అన్ని ఉండాలంటే ఎన్ని ఉండాలి? బీసీలకి సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే ఎన్ని ఉండాలి? 8 ఉండాలి. 15 ఇట్ల సగం ఎంత అవుతుంది? 7.5 అవుతుంది. 7.5 కంటే ఒకటి ఎక్కువ ఉండాలంటే 8 ఉండాలి. ఎన్ని ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు? 2 ఇచ్చిర్రు. రఘునందన్ అంటే రోజు తిడుతుండని మొన్న 3 పిలిచితే అందులో ఒక ఆయనకి ఇచ్చిర్రు. మొత్తం ఎన్నైనా ఇప్పుడు 15 మహేష్ కుమార్ గౌడ్ గారు మీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నేను జవదాటా అని చెప్పి మీ ముఖ్యమంత్రి చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు. ఒకవేళ అదే నిజమైతే, రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాట కరెక్టే అయితే, మీరు చేసిన కులగణన రాహుల్ గాంధీ చెప్తేనే కులగణన చేసింది కరెక్ట్ అయితే, నువ్వు ఇవ్వాల్సింది ఎవరు ఎంతుంటే వాళ్ళకి అంత ఇవ్వాలంటే ముందు ఇవ్వాల్సింది 8 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఇచ్చిందని ఇక దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి మనకు శుద్ధులు చెప్తే విందామా? మనం విందామా? నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో చిట్ చాట్ చేసిండు. అది చిట్ చాట్ కాదు, చీటింగ్ చాట్. అది ఏమంటాడు ఆయన? నేను బరాబరి 42% ఇస్తా బీసీలకు అంటాడు. యాడికెళ్ళి ఇస్తావన్నా? మా దగ్గర ఒక ప్లాన్ ఉందంట. ఏం ప్లాన్ ఉంది? ఏం ప్లాన్ ఉందన్న? జర చెప్పు, జనానికి చెప్పు. నువ్వు ఇట్లా అనగానే అట్లా ఎవరో ఒకరు కోర్టుకోతారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అని అడుగుతారు. ఎందుకంటే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పినటువంటి మహనీయుడు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విందామా వద్దా? అంబేద్కర్ మాటను గౌరవించాలా వద్దా? కాంగ్రెస్ వాళ్ళు ఎర్ర పుస్తకం జేబులో పెట్టుకొని వస్తారు పార్లమెంట్కి ఎంపీలు. ఏంటిది అదంటే? ఏంటిది? రాజ్యాంగం అని చెప్తారు. అనురాగ్ ఠాకూర్ అనేటువంటి ఒక ఎంపీ లేచి అడిగిండు, అరే जेब में रख के आने का नहीं है, उसमें कितना पेज है, कौन सा पेज में क्या लिखा कभी पढ़ा అంటే అందరు ఇట్లా పక్కలకు తిరిగి చూసుకున్నారు తప్ప రాజ్యాంగంలో ఏం రాసిందో వాళ్ళకి తెలియదు. రాహుల్ గాంధీ ఇచ్చిన పుస్తకం ఈ జేబులో పెట్టుకొని వస్తారు. ఒకవేళ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లని అంబేద్కర్ గారు వ్యతిరేకించారు కాబట్టి మీరు పంపించినటువంటి ఢిల్లీకి పంపించిన బిల్లులో 10% బీసీ కోటాను కట్టేసి మైనార్టీలకు ఎట్లా ఇచ్చిర్రు, ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చిరో ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు దీనికి సమాధానం చెప్పాలి.